శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక పురాణంలో 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా బోధించుతున్నారు. రాజా, కార్తీక మాసం గురించి, దాని యొక్క మహత్యం గురించి ఎంత వినునను కూడా తనివి మాత్రం తీరదు. అయితే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుంది. తులసీ దళములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి మాత్రం జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలిగినటువంటి మోక్షం అంతా ఇంతా కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు కూడా పోతాయి. ఈ విధంగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు కూడా నశించును. ఇక శివకేశవుల యొక్క ఆలయములకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధం చేసినంతటి ఫలం దక్కుటయే కాకుండా వారి యొక్క పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు కలిగినటువంటి ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వాటిపైన ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండాలి. దీనినే నందదీపం అని అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యాన్ని పెట్టి కార్తీక పురాణం చదివిన ఎడల హరిహరులు కూడా సంతోషించి కైవల్యాన్ని ప్రసాదిస్తారు. ఆ విధంగా కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసీ దళములతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగి ఈ యొక్క కార్తీక మాసమందు పూజాదులు జరపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచమైనటువంటి స్థితిలో చచ్చిపోతారు. కాబట్టి కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాస ఫలం కలుగుతుంది. కాబట్టి ఓ రాజా, నీవు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించి తరింపమని చెప్పాను. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పినటువంటి ధర్మములన్నిటినీ కూడా శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షంగా కనపడిచినందుకు నాకు ఎంతగానో అమితాశ్చర్యం కలుగుతున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కాబట్టి దీని యొక్క మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసినటువంటి ప్రశ్న సహేతుకమైనదే. అయితే నేను వేదాంగములను పఠించాను కాబట్టి వాటిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు. ఇవి 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3 కూడా సమకూడినటువంటి సమయమున సత్వము అనేటటువంటి గుణం జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితం కావించి మనోవాకాయ కర్మలచే ధర్మము ఆ ధర్మమందు ఎంతట ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణ నది సముద్రమున కలియ తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యముగు విధానముగా స్వాతికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల యొక్క పుష్కరాలు మొదలైనటువంటి పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైనటువంటి బ్రాహ్మణునకు ఎంతటి స్వల్పదానం చేసినను
లేక ఆ యొక్క నదీ తీరమందు ఉన్నటువంటి దేవాలయంలో జపతపాదులను అనుసరించి విశేష ఫలమును పొందుతారు. ఇక రాజస. రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి ఆ విధంగా చేసినటువంటి ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించునదగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడనటువంటి సమయమున డాంబికాచరణార్థం చేసేటటువంటి ధర్మం. ఆ ధర్మం ఫలాన్ని ఇయ్యదు. దేశకాల పాత్రం సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ ఒక్క స్వల్పమైనటువంటి ధర్మం చేసినను గొప్ప ఫలం నిచ్చును. అనగా ఒక పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమయ్యే విధంగా శ్రీమన్నారాయణుని యొక్క నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన అలాంటి వారి యొక్క సకల పాపములు తొలగిపోయి ముక్తి పొందెదరు. దానికి ఒక ఇతిహాసం కలదు, విను. పూర్వకాలమందు కన్యాకుబ్జం అనేటటువంటి నగరం. ఆ నగరమునకు 4 వేదములు చదివినటువంటి ఒక విప్రుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయినటువంటి హేమవతి అయినటువంటి భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్యమైనటువంటి ప్రేమను కలిగి ఎంతో చక్కగా ఉండేవారు. వారికి చాలా కాలంగా లేక ఒక కుమారుడు జన్మిస్తాడు. వారు ఆ బాలుణ్ణి అతి గారాభంగా పెంచుచూ అజామీలుడు అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచూ దుష్ట సాహసాలు చేస్తూ విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరిస్తూ ఉండెను. ఆ విధంగా కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడలు మరచి యజ్ఞోపవీతం తెంచి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజిస్తూ ఉండెను. అతిగారాభం అనేది ఏ విధంగా పరిణమించినదో వింటివా రాజా? తమ యొక్క బిడ్డలపై ఎంతటి అనురాగం ఉన్ననూ పైకి మాత్రం తెలియపరచకుండా చిన్ననాటి నుండి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే వారు ఈ విధంగానే తయారవుతారు. కాబట్టి అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టారు. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచూ ఉండెను. అలా ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిలుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవి యందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగారు. ఇద్దరూ కూడా పురిటిలోనే చచ్చిపోయారు. తరువాత ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కనింది. వారిద్దరూ కూడా ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనను ఆ బాలుణ్ణి విడువక ఎక్కడకు వెళ్ళినా కూడా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుకుంటూ ఉన్నారు. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ యొక్క పాపాలు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం వారికి తెలియలేదు. ఆ విధంగా కొంతకాలం జరిగిన తరువాత అజామిలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. అలా ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసినటువంటి అజామిలుడు భయం చెంది కుమారునిపై ఉన్నటువంటి వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అని అంటూ ప్రాణములు విడిచెను. అజామిలుని నోట నారాయణ అనేటటువంటి శబ్దం వినబడగానే యమభటులు గడగడా వణికిపోయారు. అదే వేళకు దివ్య మంగళకారుడు శంఖచక్ర గదాధరుడు అయి శ్రీమన్నారాయణుని యొక్క దూతలు విమానములలో అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము ఇతనిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చాము అని చెప్పి అజామిలుణ్ణి విమానాన్ని వెక్కించి అక్కడి నుండి తీసుకుని వెళుచూ ఉండగా ఆ యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు. వీరిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇక్కడికి వచ్చితిమి. వాడిని మాకు వదలండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా చెప్పసాగిరి.
ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చాము. మీ ప్రభువైనటువంటి యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా! మానవుడు చేసేటటువంటి పాప పుణ్యములను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు వద్దకు వచ్చి విన్నవించుకుంటారు. మా ప్రభువుల వారి యొక్క కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మానవుని యొక్క అవపాన కాలమున మమ్ములను పంపి వారిని రప్పించెదరు. పాపులు ఎటువంటి వారో ఒక్కసారి వినండి. వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసేవారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న బుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృత్తిని తిట్టి హింసించేవారు, జీవహింస చేయువారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు, జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారు, ఇతరుల ఆస్తిని స్వాహా చేసేవారు, చేసినటువంటి మేలు మరచినటువంటి వారు, అలాగే పెళ్ళిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేటటువంటి వారందరూ కూడా పాపాత్ములే. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపమని మా యమధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ. అది అటుల ఉండగా ఈ యొక్క అజామిలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవిస్తూ జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించేటటువంటి పాపాత్ముడు. వీనిని విష్ణులోకముకు ఏ విధంగా తీసుకుని వెళుతున్నారు అని అడగగా అప్పుడు విష్ణుదూతలు ఈ విధంగా చెబుతున్నారు. ఓ యమకింకరులారా! మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఏ విధంగా ఉంటాయో చెబుతాను, ఒక్కసారి వినండి. సజ్జనులతో సహవాసం చేయువారు, జపదాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేసేవారు, అనాథ ప్రేత సంస్కారములు చేసేవారు, తులసి వనం పెంచేవారు, తటాకములు త్రవించువారు, శివకేశవులను పూజించేవారు, సదా హరినామస్మరణ చేసేవారు, అలాగే శ్రీహరిని గాని శివ అని గాని స్మరించేవారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూపమున గాని హరినామస్మరణ చెవిన పడినా అలాంటి వారు పుణ్యాత్ములు. కాబట్టి అజామిలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని పలికెను. అజామిలుడు విష్ణుదూతల యొక్క సంభాషణను ఆలకించి ఆశ్చర్యం పొందుతూ, ఓ విష్ణుదూతల్లారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణు యొక్క పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ నేను చేసి ఎరగను. నవమాసములు మోసి కనిపెంచినటువంటి తల్లిదండ్రులకు సైతం నేను ఎప్పుడూ కూడా ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచ కులకాంతలతో సంసారం చేశాను. నా కుమారుని ఎందున్నటువంటి ప్రేమ పైన నారాయణ అని అన్నంత మాత్రమున నన్ను ఘోరమైనటువంటి నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకొని పోచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషంగా విమానం ఎక్కి వైకుంఠానికి ఎగెను. కాబట్టి విన్నావా జనక చక్రవర్తి? తెలిసి కానీ తెలియక కానీ నిప్పును ముట్టినటువంటి ఎడల బొబ్బలెక్కి బాధ కలుగుతుంది. ఆ విధంగానే శ్రీహరినామం స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షం పొందెదరు అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించెను. ఇది ఈరోజు కార్తీక మాసపు కథలలో 4వ రోజు పారాయణం పూర్తి అయింది.